సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించడం జరిగింది. ముమ్మరంగా కూడా కొనుగోలు ప్రారంభించడం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఏందంటే రాష్ట్ర సివిల్ సప్లై మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ సొంత జిల్లా కావడం వల్ల కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అయినా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా కూడా ఇక్కడ మాత్రం ఎక్కడ చూసినా కూడా రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో మనం ప్రస్తుతం సూర్యాపేట సివిల్ సప్లై డిఎం గారి దగ్గర ఉన్నాము. వారి మాట తెలుస్తాం. సార్ నమస్తే సార్. మొత్తం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కొనుగోలు ఇప్పటివరకు ఎంత ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది? ఇప్పుడు వరకు మనం జిల్లాలో 336 కేంద్రాల ద్వారా 1,25,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. అది మొత్తము దాంట్లో 1,16,000 టన్నులు రైస్ మిల్లులకు తరలించడం కూడా జరిగింది. అంటే ముఖ్యంగా మనం సన్న బియ్యం ధాన్యం విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఏంటంటే 50% కూడా సన్న ధాన్యం ఖరీదు చేయాలని కూడా ఒక టార్గెట్ విధించడం జరిగింది. ఇప్పటివరకు ఎంత చేశారు? మనకు ఇప్పటి వరకు మనము 32,000 మెట్రిక్ టన్నులు కొన్నామండి. ఇంకొక 20,000-25,000 మెట్రిక్ టన్నులు ఇంకా వచ్చే అవకాశం ఉన్నది. మనకు మెయిన్గా కోదాడ ఏరియా నుంచి సన్నధాన్యం వస్తుంది. హుజూర్నగర్ అయితే మనకు మొత్తం అయిపోయింది. అక్కడ కొంత ఉన్నది, అది ఇప్పుడు అక్కడ కొనుగోలు జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు పెట్టినటువంటి టార్గెట్ ఎందుకు రుచి కాలేకపోయారు? కారణం ఏంది? ఇది టార్గెట్ అంటూ ఇది ఉండదండి. మనకు ధాన్యము సెంటర్‌లోకి వచ్చినట్లు మనం కొంటాము. మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన అంచనాల ప్రకారం మనం ఒక అంచనా వేసుకుంటాము. అది కొనుగోలు అంచనా మాత్రమే అది. మనకు ధాన్యము సెంటర్‌లోకి వచ్చినట్లు మనం కొంటాము. అది ఎంత వస్తే అంత కొంటాం మనం ధాన్యం. ముఖ్యంగా చెప్పాలంటే హుజూర్‌నగర్ విషయానికి వస్తే అక్కడ జిల్లా మంత్రి గారు సహకార సివిల్ సప్లై మంత్రిగా ఉన్నారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున కూడా ప్రైవేట్ మిల్లులకు పోయాయి. అక్కడ గవర్నమెంట్ కూడా బోనస్ ఇస్తున్నా కూడా రైతులు ఏమంటున్నారంటే ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో సకాలంలో మిల్లు అలాట్మెంట్ కాకపోవడం వల్ల మేము పోయామంటారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అలాంటిది ఏం లేదండి. మనము కేంద్రాలు కూడా తొందరగానే స్టార్ట్ చేసాము. కాకపోతే ఇనీషియల్‌గా ధాన్యము ప్రైవేట్ వ్యాపారస్తులు కొన్నారు. ఎందుకంటే అప్పుడు రైతులు కూడా చాలా మటుకు రేటు మంచిగా ఉందని చెప్పి ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మారు. తర్వాత ధాన్యము రేటు తగ్గిన తర్వాత మన కేంద్రాలకే వచ్చి అమ్ముతున్నారు ఇప్పుడు. వాళ్ళకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ట్రాన్స్‌పోర్ట్ విషయానికి వస్తేనండి, ఇప్పుడు కొంతమంది హుజూర్‌నగర్ పరిధిలో రైతులు ట్రాక్టర్లు కిరాయి తెచ్చుకొని ట్రాక్టర్లతోని మిల్లర్లకు తరలించడం జరిగింది. అయినా కూడా ఏ ట్రాక్టర్ యజమానికి కూడా ఇవి ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళు డబ్బులు చెల్లించని దుస్థితి ఏర్పడింది. దాన్ని మీ దృష్టికొచ్చిందా? అది ఒకవేళ వస్తే ఎలా చూస్తున్నారు? అది వాస్తవం అండి. ట్రాక్టర్ల ద్వారా కూడా మనము తరలించుకోవచ్చు. అది ఉన్నది మనకు. మనకు ఏరియా చైర్మన్‌లు గానీ, సెంటర్ ఇన్ఛార్జ్‌లు గానీ మాకు పర్మిషన్ తీసుకొని ట్రాక్టర్ ద్వారా నియరెస్ట్ మిల్స్‌కి ఏదైతే ఉన్నదో దానికి ధాన్యం రవాణా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు వారికి ఆ ట్రాక్టర్లు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకు రవాణా ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వలేదు అని చెప్పేసి ప్రస్తుతం వరకు నా వారికి దృష్టికి రాలేదు. అలాంటిది ఏదైనా ఉంటే మనకు ఎవరైతే ఈ కేంద్ర నిర్వాహకులు కానీ, సీఈఓలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు చెప్పేవాళ్ళు. ఇప్పటి వరకు మనకు చెప్పలేదు. అలాంటిది ఏమైనా నా దృష్టికి వస్తే కాంట్రాక్టర్ల ద్వారా వాళ్ళకు ఏదైతే రవాణా ఖర్చులు ఏవైతే అయ్యాయో రైతులకి వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒకే వాళ్ళకు కాంట్రాక్ట్ వస్తుంది. వాళ్ళకు రవాణా అధికారులు ఆపిన లారీలకు కూడా వాళ్ళు డబ్బులు చెల్లిస్తలేరు. అదేమన్నా దృష్టికొచ్చిందా? ఇప్పుడు పోయిన సంవత్సరం వరకైతే ఎవరైతే ఉన్నారో అంటే రవాణా మీరన్నారు రవాణా శాఖ వాళ్ళు ఇది చేసిన దానికి వాళ్ళకు ఇవ్వలేదు అనేది నా దృష్టికి వచ్చిందండి. పోయినసారి నేను కొత్తగా వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకు ఇప్పియడం కూడా జరిగింది. ఎవరైతే బకాయిలు ఉన్నాయో ఒక కాంట్రాక్టర్ బకాయి ఉన్నాడని చెప్పారు. ఆ కాంట్రాక్టర్ ద్వారా వాళ్ళకి ఇప్పియడం జరిగింది. ఇంకా ప్రస్తుతానికి ఇంకా 450 లారీలకు కూడా రావాలని మా దృష్టిలో ఉంది. మరి ఎందుకు దాన్ని ఎలా ఇప్పించలేకపోతుంది? మనకు ఇప్పుడు మామూలుగా సెక్టరు దీనికైతే ఒక 40 లారీలు పెట్టాలని చెప్పి అయితే కాంట్రాక్ట్లో ఉంటుంది. సో ఆ 40 లారీలే కాకుండా వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా పెడుతున్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఏమంటే మిల్లులు కొంచెం తక్కువ ఉండడం వల్ల అక్కడ లారీలు అన్లోడ్ కావడం కొంచెం స్లోగా ఉన్నది. కాకపోతే ఇప్పుడు కలెక్టర్ గారి చొరవ వల్ల దానివల్ల మనకు మిల్లులు ఎక్కువ రావడం జరిగింది కొంచెం. తర్వాత ఇప్పుడు జనగాం జిల్లాకు కూడా మనము ధాన్యం తరలిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు ఆ మిల్లుల కొరత తీరిపోయింది కాబట్టి ఈ 2-3 రోజుల నుంచి ఇంకొంచెం మనకు ఫాస్ట్‌గా
ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. ఇంకొక వారం రోజులైతే మనకు ఏదైతే సెంటర్లలో మనకు ధాన్యం ఉన్నదో అది మ్యాక్సిమం తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. సో వారం 10 రోజుల్లో మనకు మొత్తము ఈ ఒత్తిడి ఏదైతే ఉందో మనకు తరలింపు కానీ దిగుమతి కానీ అది తగ్గుతుందని ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మొత్తం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కొనుగోలు సెంటర్లో మొత్తం ఎన్ని లారీలు మనకు ఈసారి రావడం జరిగింది? ఇప్పుడు మనకున్న దీని ప్రకారం అయితే దాదాపు 350 నుంచి 400 లారీలు తిరుగుతున్నాయండి. సో ప్రస్తుతానికైతే అవి ఎందుకంటే మనకు ధాన్యం మొత్తము ఒకటేసారి హార్వెస్ట్ అయిపోయి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చేసింది. పంట మొత్తం హార్వెస్ట్ అయింది. ఇప్పుడు ఒకటేసారి వచ్చేసరికి మనకు కేంద్రాల దగ్గర కొనుగోలు ఒత్తిడి, తర్వాత లారీల ఒత్తిడి అనేది ఖచ్చితంగా ఉంది. అది కాదని ముఖ్యంగా చెప్పండి, మీరు ఏమంటారంటే 350 నుంచి 400 లారీలు అని చెప్తున్నారు. మా దృష్టికి వచ్చిందంటే 150 నుంచి 200 లారీలే తిరుగుతున్నాయి. మిగతా లారీలు కూడా వాళ్ళు ఉన్నాయని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ముందుకు రాలేదు. దానివల్ల కూడా రైతు చాలా ఎత్తున ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది ముఖ్యం. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉంటుంది, సక్రమంగా ఉంటే మిల్లల దగ్గర కూడా దింపుకుంటున్నారు. మరి ఎందుకు దాని మీద మీరు ఫోకస్ చేస్తున్నారు? మేము డైలీ రివ్యూ తీసుకుంటున్నాము అండి. మేము డైలీ రిపోర్ట్ కూడా తీసుకుంటున్నాము. మాకు తెలిసిన దీని ప్రకారం అయితే మండలాల వారీగా మేము తీసుకుంటున్నాము. కనీసం ఎంత లేదన్నా కానీ 350-400 లారీలు తిరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే అక్కడ మిల్లుల దగ్గర అన్లోడ్ కావడం కొంచెం లేట్ అవుతుంది. కాబట్టి మనకు సకాలంలో అందుబాటు రావడం లేదు. సో ఇప్పుడు మనకు మిల్లులు కూడా పెరిగాయి కాబట్టి ఇంకొన్ని ఈసారి మనము నాన్ పార్టిసిపేటింగ్ మిల్స్ అంటే ఇంతకుముందు ఈ ధాన్యము ప్రభుత్వ ధాన్యం తీసుకొని మిల్లులతో కూడా మాట్లాడి వాళ్ళని కూడా మనం ఈ ప్రక్రియలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వాటిని కూడా మనము ఈ ప్రక్రియలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాటికి కూడా నిన్న అలాట్మెంట్ జరిగింది. సో ఇప్పుడు మనకు ఈ లారీలు అనేది ఎక్కువ మిల్లులోకి పోతే మనకు తొందరగా ఒకటే దగ్గర ఇది స్టాగ్నేట్ కాకుండా త్వరగా అన్లోడ్ అయ్యి మనకు త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పండి, గోనె బస్తాల విషయానికి వస్తే అసలు రాష్ట్ర ప్రభుత్వం విఫలమని చెప్పదు. ఎందుకంటే గోనె బస్తాల వల్ల కూడా అక్కడ ఎవరైతే గోడౌన్ ఇన్ఛార్జ్లు కావచ్చు, లేకపోతే రైతులు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. దాన్ని ఏదైనా చూస్తున్నారు? మనకు ఈసారి మనం ఇప్పుడు మనకు మొత్తం దాదాపు 80 లక్షల గన్నీస్ అవసరం అండి. 75 నుంచి 80 లక్షలు మనం ఆల్రెడీ ఇది మన కేంద్రాలకు వాళ్ళకు మనం దాదాపు 48-49 లక్షల గన్నీస్ అందజేశాం, కొత్తవి పాతవి కలిపి. సో మనం రోజు కూడా మనము కొనుగోలు కేంద్రాలకు మనం దాదాపు 1.5 నుంచి 2 లక్షల గన్నీస్ ఇస్తున్నాం మనం డైలీ. సో ఇప్పుడు ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు ధాన్యం ఒకటేసారి హార్వెస్ట్ అయ్యి సెంటర్లకు రావడం మూలాన కాస్త ఒత్తిడి అయితే ఉన్నది. కాకపోతే ఈ ఒక వారం రోజుల్లో మొత్తం ఇదైపోయి సర్దుకుంటుందని ఆశిస్తున్నాం. ఇంకెన్ని రోజుల వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? మనకు ఈ నెలాఖరు వరకు అంటే 25వ తేదీ వరకు మనకు మ్యాక్సిమం అయిపోతుంది. దాని తర్వాత ఏమన్నా లాస్ట్ ఆఖరివి ఏమైనా కోతలు ఉన్నా లేకపోతే ఏదన్నా కానీ మ్యాక్సిమం 25 వరకు మనకు 90%, 95% ప్రొక్యూర్మెంట్ అయిపోతుందని ఆశిస్తున్నాం. రైతులు ఇప్పటి వరకు అమ్మిన ధాన్యానికి ఎంత అమౌంట్ పే చేయడం జరిగింది? ఇంకెంత బకాయి ఉంది? రైతులు ఇప్పటి వరకు మనకు అమ్మిన దానికైతే 125 కోట్లు పేమెంట్ చేయాలండి. దాంట్లో మనము 82 కోట్లు పేమెంట్ చేశాము. 82 కోట్లు మిగతాది కూడా పేమెంట్ జరుగుతూ ఉంది. రైతులకు ఏం చెప్తున్నారు? రైతులకు ఏం చెప్తామంటే ఇప్పుడు ధాన్యం మొత్తము హార్వెస్ట్ అయిపోయింది, కళ్ళాలకు తీసుకొచ్చారు, సెంటర్లకు తీసుకొచ్చారు. ఎందుకంటే మొత్తం ధాన్యము ఒకటేసారి వచ్చేసింది కాబట్టి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ అకాల వర్షాలు, చెడగొట్టు వర్షాలు అంటారు దీనిని. ఈ వర్షాలు కొంచెము మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుండొచ్చు. కాకపోతే ఎవరు కూడా ఆందోళనకు గురి కావద్దు. కేంద్రానికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క రైతు ధాన్యము ప్రభుత్వం ఖచ్చితంగా కొంటుంది. మొత్తం ఎన్ని మిల్లులు అండి? మొత్తం మనకు ఇప్పుడు 52 మిల్లులు మన జిల్లావి. 52 మిల్లులు అంటే కొత్తగా వచ్చాయి కదా. జనగాంలో 24. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మాత్రం చాలా
కష్టాలు పడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ దెబ్బతినడం వల్లే మొత్తం కూడా రైతులు రోడ్లు ఎక్కడం కూడా జరిగింది. మనం చూసాము. సూర్యాపేట మండలం కావచ్చు, లేకపోతే చివాల మండలం కావచ్చు, లేకపోతే కోదాడ దగ్గర కూడా పెద్ద ఎత్తున రైతులు మొత్తం కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. కారణం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బంది అయిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే స్వయాన సూర్యాపేట జిల్లా మంత్రి అయినటువంటి ఎవరైతే సివిల్ సప్లై మంత్రి ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ జిల్లాల్లో కూడా రైతులు రోడ్డు ఎక్కారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా చూడవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ లారీలు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇస్తున్నారో వాళ్ళంతా కూడా కుమ్మక్కారని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు జిల్లాధికారి చెప్పేది ఏంటంటే 350 నుంచి 400 లారీలు పెడుతున్నామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా దాఖలా కనిపిస్తలేదు. సుమారు 150 నుంచి 200 లారీలే రావడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. అంతేకాదు హుజూర్నగర్ ప్రాంతానికి వస్తే మాత్రం అక్కడ మిల్లులు దగ్గర పట్ల ఉండటంతో రైతులు ట్రాక్టర్లు కిరాయి తెచ్చుకొని ట్రాక్టర్లు నుంచి ధాన్యం తరలించినా కూడా ఏ ఒక్క ట్రాక్టర్ యజమాని కూడా ఎవరైతే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పటివరకు కూడా డబ్బులు చెల్లించలేదు. అంటే మనం చూస్తున్నాము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ అధికారులతో మరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కుమ్మక్కవుతున్నారా లేదా మనం చూడాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా రైతులు గగ్గోలు పెడుతున్నారు. అంతేకాదు కింటాకు 30 రూపాయలు కూడా పురుకోస కావచ్చు, లేకపోతే హమాలి ఖర్చు కూడా పెడుతున్నా కూడా ప్రభుత్వం చెప్తుంది మీకు మద్దతు ధర ఇస్తున్నాము ఎక్కలేని విధంగా అని చెప్తున్నా కూడా కింటాకు 30 రూపాయలు తరుగుదల వస్తుందంటే ఎన్ని కింటా ఒక్కొక్క రైతు ఎన్ని కింటాలు డబ్బులు రావాలో మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం చెప్తుంది ఖచ్చితంగా మేము రైతులను ఆదుకుంటామని చెప్తున్నాం. కానీ ఇదంతా కూడా మాటలకే కట్టుబడి ఉండాలని చెప్తున్నా కూడా మాటలకే పరిమితం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక్కొక్క రైతు ఐకేపీ సెంటర్ల ద్వారా కొన్ని వందల క్వింటాల ధాన్యం అమ్మినా కూడా వాళ్ళకు ఒకసారి వాళ్ళకు ఏదైతే 40 రూపాయలు పడ్డదో మిగతా అప్పటి నుంచి వరకు కూడా పడకపోవడం విడ్డూరం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఈ రైతులకు ఏదైతే హమాలి కావచ్చు, పురుకోస కావచ్చు, దాంతోపాటు ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మనం కోరుతున్నాం. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.